ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇది ఒక పిలుపు, ఒక గట్టి పిలుపు. ఆత్మీయ నిద్రలో ఉండక మేల్కొనమనే ఒక పిలుపు ఇది. దేవుడు నిన్ను ఒక కార్యము కొరకు పిలిచినప్పుడు కొన్నిసార్లు నీలో భయము లేచి వస్తుంది. నేను సరిపోతానా, నేను చేయగలనా అనే సందేహాలు చుట్టుముట్టవచ్చు. ఎవరో నిన్ను అడ్డుకున్నట్టుగా అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, మేల్కొను, లేచి నిలువు, అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించునని సెలవిస్తూ ఉన్నది. దేవుడు నీ ఆత్మను ఉత్తేజపరచాలని కోరుతూ ఉన్నాడు. నీ సామర్థ్యాల కన్నా నీ లోపల ఉన్న ఆయన కృప గొప్పది. ఆ కృప వలననే నీవు నీ శక్తికి మించిన కార్యములు నీవు చేయగలుగుతూ ఉన్నావు. నీవు సాధారణ జీవితము కోసము పిలువబడలేదు. దేవుడు నిన్ను అసాధారణమైనటువంటి జీవితము కోసము నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ జీవితము విశ్వాసముతో నడిచేది, ధైర్యముతో నిలబడేది, దైవ శక్తితో ప్రకాశించేది. అందుకోసము నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మని ప్రేరేపణను గుర్తించాలి. ఆయన మృదువైన స్వరాన్ని వినాలి. ఆయన నడిపింపును అనుసరించాలి. నీ చుట్టూ నీవే నిర్మించుకున్న భయాల గోడలను కూల్చివేయాలి. భయపడకుండా అడుగులు వేయుము. దేవుడు నిన్ను నడిపిస్తున్న దిశలో విశ్వాసముతో ముందుకు సాగుము. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయదలిసి ఉన్నాడు. నీ ద్వారా మరెంతో మందిని ఆశీర్వదించదలిసి ఉన్నాడు. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రకాశించిన జీవితం ఆ భయాన్ని జయిస్తుంది, బలహీనతను బలముగా మారుస్తుంది, సాధారణాన్ని అసాధారణముగా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.